హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 4లో ఉన్నటువంటి ఎక్సైజ్ 4.2లో థర్డ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అండ్ విచ్ ఆర్ నాట్ అని అంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. మనకి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ లీనియర్ ఈక్వేషన్ x - 2y = 4. ఆ ఈక్వేషన్స్కి మనకి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కానీ మనకి ఇక్కడ ఫోర్ సొల్యూషన్స్ ఇచ్చాడు, 4 పాయింట్స్ ఇచ్చేశారు. ఆ 4 పాయింట్స్ అనేవి ఆ ఈక్వేషన్కి, ఆ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్సా కాదా? సొల్యూషన్స్ అయితే ఏమేమి సొల్యూషన్స్, నాట్ సొల్యూషన్స్, అవి సొల్యూషన్స్ కానివి ఏంటి, సొల్యూషన్స్ అయినవి ఏంటి అనేసి మనల్ని చెప్పమని అంటున్నారు. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఒకసారి చూడండి, నీకు ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ మనం రాసేసుకోండి. నీకు ఇక్కడ the linear equation is again x - 2y = 4. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి x వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఏమంటున్నారు, నీకు ఇక్కడ నౌ లెట్ చెక్ x, y = మనకి ఏమంటున్నారు, నీకు ఇక్కడ 0,2 అంటున్నారు. నీకు ఇక్కడ 0,2 ఫస్ట్ వాల్యుయేషన్ మనకి ఇక్కడ 0,2. 0,2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఏం రావాలి, మనకి ఇక్కడ 4 రావాలి. ఆ 4 వస్తే ఈ సొల్యూషన్ అనేది నీకు ఇక్కడ సొల్యూషన్ ఈ ఈక్వేషన్కి ఈ 0,2 అనేది సొల్యూషన్ అవుతుంది. 4 కాకుండా అంటే =4 కాకుండా ఏ వాల్యూ వచ్చినా అది నాట్ ఏ సొల్యూషన్ అనమాట మనకి ఇక్కడ. సో ఇప్పుడు అప్లై చేయండి. మనకి ఇక్కడ x = 0, y = 2. సబ్స్టిట్యూట్ x - 2y = 4. సో x ప్లేస్లో 0 -2 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటున్నారు మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనకి 0 -2 × 2 ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే -4 = 4 అవుతుందా? -4 = +4 అవుతుందా? అవ్వదు కదా. అంటే ఇప్పుడు నీకు సో దేర్ ఫోర్ -4 ఈజ్ నాట్ ఈక్వల్ టు +4. కాబట్టి దేర్ ఫోర్ 0,2 ఈజ్ నాట్ ఏ solution of x - 2y = 4. ఈ ఈక్వేషన్కి 0,2 అనేది సొల్యూషన్ కాదు. సో నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి ఒకసారి చూడండి ఇక్కడ. నౌ లెట్ చెక్ x, y = మనకేంది ఇక్కడ 2,0 ఇప్పుడు 2,0ని సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఇక్కడ x హియర్ x = 2, y = 0 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సబ్స్టిట్యూట్ x - 2y = 4 మనకి ఇక్కడ. అంటే x వాల్యూ మనకి ఎంత అన్నారు, మనకి ఇక్కడ 2 - 2 × y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 రావాలి మనకి ఇక్కడ. సో ఇక్కడ 2 - 0 × 2 0 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది అవ్వాలా మనకి ఇక్కడ. సో 2 = 4 అవుతుందా, మనకి 2 = 4 అవుతుందా? అవ్వదు. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. అంటే మనకి LHS 4 ఉంది, సారీ RHS 4 ఉంది, LHS వచ్చేసి 2 వచ్చింది. మనకి 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 అంతే కదా. మనకి 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 కాబట్టి మనకి 2,0 ఆల్సో నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో దేర్ ఫోర్ 2,0 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ x -
2y is equal to 4. సో నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి థర్డ్ చూడండి మనకి థర్డ్ వచ్చేసి నౌ లెట్ చెక్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు మనకి థర్డ్ బిట్ వచ్చేసి ఒకసారి చూడండి 4,0 ఇచ్చారు మనకి 4,0. ఇప్పుడు 4,0ని ఈ లీనియర్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి ఇక్కడ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 4, వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు 0 అని ఇచ్చాడు. సో సబ్స్టిట్యూట్ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ 2y ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 రావాలి. ఒకసారి చూడండి ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేశాను, 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి మనం ఇక్కడ. వై ఈజ్ ఈక్వల్ టు 0 రాశాను, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది 4 మైనస్ 2 ఇంటూ 0 0 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే నీకు ఇక్కడ 4 మైనస్ 0 కాస్త ఏమైపోతుంది మనకి ఇక్కడ 4 అవుతుంది. 4 ఈజ్ ఈక్వల్ టు 4, 4 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది కాబట్టి సో దేర్ 4,0 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. సో నీకు ఇక్కడ 4,0 ఈజ్ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y. ఇప్పుడు ఫోర్త్ ఒకసారి చూడండి. నౌ లెట్ చెక్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు √2, 4√2 ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే నీకు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2, y is equal to 4√2. Substitute ఈక్వేషన్ మనకి ఇక్కడ x మైనస్ ఒకసారి చూడండి 2y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ ప్లేస్లో √2 సబ్స్టిట్యూట్ చేయండి, √2 మైనస్ 2 ఇంటూ వై ప్లేస్లో 4√2 సబ్స్టిట్యూట్ చేసిండు ఇంటూ 4√2 ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి మనకి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి వాల్యూ ఒకసారి చూడండి ఇక్కడ. సో √2 మైనస్ 4 ఇంటూ 2, 2 ఇంటూ 4 8√2 ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ 1√2 ఉంది, ప్లస్ 1√2, ఇక్కడ మైనస్ 8√2 ఉంది నీకు ఇక్కడ. అంటే మొత్తం మీద నుంచి 1 మైనస్ 8 అంటే 7√2 అవుతుంది. 7√2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందా? 7√2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. 7√2 నాట్ ఈక్వల్ టు 4 కాబట్టి సో దేర్ ఫోర్ √2, 4√2 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఆ ఈక్వేషన్కే ఈ పాయింట్ అనేది నీకు ఇక్కడ నాట్ ఏ సొల్యూషన్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ ఒకసారి చూడండి నీకు ఇక్కడ. ఫిఫ్త్ బిట్ వచ్చేసి నౌ లెట్ చెక్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై అని మనకి పాయింట్ మనకి ఇక్కడ 1,1 ఒకసారి చూడండి 1,1. సో 1,1. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూట్ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 మైనస్ 2 ఇంటూ వై ప్లేస్లో కూడా 1 సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవ్వాలా 4 అవ్వాలా. సో ఇక్కడ నుంచి 1 మైనస్ 2 ఇంటూ 1 2 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలా. సో 1 మైనస్ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4, మైనస్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. సో కాబట్టి నీకు ఇక్కడ 1,1 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇది నీకు థర్డ్ ప్రాబ్లం యొక్క సొల్యూషను. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం గురించి మనకి ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if x is equal to 2, y is equal to 1 is a solution of the equation. ఈ 2, 1 అనేవి ఈ గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ అన్నారు.
సో ఇప్పుడు కే వాల్యూ కనుక్కోవాలా. గివెన్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ అంటే నీకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలా, అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవ్వాలా. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. గివెన్ ఈక్వేషన్ (2x + 3y = k). సో ఇప్పుడు మనకి x వాల్యూ x = 2, y = 1 అని మన ప్రాబ్లంలో ఆల్రెడీ ఇచ్చారు. సో సబ్స్టిట్యూట్ చేసేసేయండి ఇక్కడ. సబ్స్టిట్యూట్ (2x + 3y = k). సో x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 × 2 + 3 × 1 = k అవ్వాలి మనకి ఇక్కడ. సో సొల్యూషన్ అని ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఇచ్చారు మనకి. సొల్యూషన్స్ అని ప్రాబ్లంలోనే ఇచ్చారు, అంటే కేకి ఈక్వల్ అవ్వాలి ఎంత వాల్యూ వచ్చినా కానీ. సో ఇప్పుడు అక్కడ నుంచి 2 × 2 ఏమవుతుంది మనకి ఇక్కడ 4 + 3 × 1 ఏమవుతుంది 3 = k అవుతుంది. 4 + 3 ఏమవుతుంది ఇక్కడ 7 k అవుతుంది. సో దేర్ ఫోర్ k = 7 అయితే మాత్రమే నీకు 2, 1 అనేవి సొల్యూషన్స్ అవుతుంది ఈ గివెన్ ఈక్వేషన్స్కి. దేర్ ఫోర్ మనల్ని కనుక్కోమని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k కాబట్టి k = ఎంత మనకి ఇక్కడ 7. సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. దాంతోపాటుగా ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.